Andariki namaste. This is Jyotsna Chandrat wishing you all health and happiness. We should be silent when people hurt us. ఎవరిన మనం హర్ట్ చేసినప్పుడు, ఇన్సల్ట్ చేసినప్పుడు, బాధ పెట్టినప్పుడు, కోపడినప్పుడు, చిరాకు పడినప్పుడు, విసుగు పడినప్పుడు మనము సైలెంట్గా ఉండటం అనేది అతి ఉత్తమము. ఎందుకని? వాట్ ఈస్ ద రీజన్? వీ వాంట్ టు బీ హ్యాపీ అండ్ పీస్ఫుల్. ఫర్ దట్ రీజన్ మరి ఇట్లాగా ఉండగలము అని తెలుసుకోవడానికి మనము ఫాలో అయ్యే ఒక 6 పాయింట్స్ని చూద్దాం. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే, కొంతమంది కావాలని హర్ట్ చేస్తారు, కొంతమంది అనుకోకుండా హర్ట్ చేస్తారు, కావాలని ఇన్సల్ట్ చేస్తారు, అనుకోకుండా ఇన్సల్ట్ చేస్తారు. ఇట్లా అనుకోకుండా చేసినప్పుడు మనకి అర్థమవుతుంది వాళ్ళు కావాలని మాట అనలేదు అని. అవతల వాళ్ళు కూడా మన మాట అన్నవాళ్ళు కూడా అరే పొరపాటున అనేసామే అని ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, సారీ చెప్పడానికి అవకాశం ఉంటుంది, గిల్టీగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అట్లా కాకుండా కావాలని హర్ట్ చేసినప్పుడు వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. మేము వీళ్ళని హర్ట్ చేయగలిగాము అనే ఒక గొప్ప ఫీలింగ్ వాళ్ళ మనసులో ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు మన వల్ల హర్ట్ అయ్యారంటే వీళ్ళు మనకంటే తక్కువ, మనం వీళ్ళకంటే ఎక్కువ అనే ఫీలింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనము మాత్రము సైలెంట్గా ఉండిపోవడము ద బెస్ట్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. దానికి కొన్ని పాయింట్స్ కూడా చెప్తాను. ఒక సిచ్యుయేషన్లో మనము హర్ట్ అయినప్పుడు సైలెంట్గా ఉండాలి, డిటాచ్డ్గా ఉండాలి, ఆ సిచ్యుయేషన్కి నాకేమీ సంబంధం లేదు అన్నట్లుగా కూడా ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది? అబ్జర్వ్ చేస్తూ ఉంటాం సిచ్యుయేషన్ని. ఆ సైలెన్స్లో ఆ సిచ్యుయేషన్ని అబ్జర్వ్ చేయడం అనేది ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ ఏమనుకున్నాము? బీ సైలెంట్ అండ్ అబ్జర్వ్ ద సిచ్యుయేషన్. ఇట్లా సిచ్యుయేషన్ అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుంది? మనలో ఒక రిలాక్సేషన్గా ఉంటుంది. రియాక్షన్ ఏమీ ఇవ్వకూడదు, మనము జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, రిలాక్స్డ్గా అబ్జర్వ్ చేయాలి. ఇట్లా రిలాక్స్డ్గా అబ్జర్వ్ చేయడం వలన మన మీద మనకున్న కంట్రోల్ పెంచుకుంటూ ఉంటాం. అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరము ప్రతి వ్యక్తికి. అది మనలో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తాము, ఏమీ పట్టించుకోకుండా వదిలేస్తాము. సో మనం ఎప్పుడైనా హర్ట్ అయినప్పుడు సైలెంట్గా ఉండాలి, సిచ్యుయేషన్ని పట్టించుకోకూడదు, అబ్జర్వ్ చేయాలి. నాకు ఈ సిచ్యుయేషన్కి ఎట్లాంటి సంబంధం లేదనే ఫీలింగ్ తోటి ఉంటే మనము బాధపడడానికి ఏమాత్రం కూడా ఆస్కారం ఉండదు. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే, హర్ట్ అయినప్పుడు ఎప్పుడైనా కోపం వస్తుంది, న్యాచురల్. కానీ బీ కామ్, బీ సైలెంట్. కోపాన్ని అస్సలు ప్రదర్శించకూడదు, ఆర్గ్యుమెంట్స్ అస్సలు చేయకూడదు, సింపుల్గా డిటాచ్డ్గా ఉండాలి. ఈ సిచ్యుయేషన్కి నాకు సంబంధం లేదు, ఇందాక చెప్పుకున్న పాయింట్లో లాగానే ఈ పరిస్థితికి వీళ్ళు నన్ను ఈ మాట అనటానికి నాకు ఎట్లాంటి సంబంధం లేదు, ఏదో వాళ్ళు అన్నారు, ఐ డోంట్ వాంట్ టు రియాక్ట్ అనే భావంతో ఉండాలి. భగవద్గీతలో మనం చదువుకుంటూ ఉంటాం కదా, మనం ఎప్పుడైతే డిటాచ్డ్గా ఉండగలుగుతామో ఏ సిచ్యుయేషన్కైనా అప్పుడు ప్రశాంతంగా ఉంటాము, హ్యాపీగా కూడా ఉంటాము. మనల్ని హర్ట్ చేయాలనుకునే వాళ్ళకి మన పరిస్థితి అర్థం కాదు. ఏంటి వీళ్ళు, నేను ఏమన్నా పట్టించుకోవట్లేదు, ఏమీ రియాక్షన్ లేదు అని ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇంకా థర్డ్ పాయింట్ కనుక మనం చూసుకుంటే, మన మనసులో ఉండే ఆందోళన, గందరగోళము బయట పెట్టకూడదు. ఫస్ట్ అనుకున్నాం కదా, ఎవరితోనా హర్ట్ అయితే మనము సైలెంట్గా ఉండడం ఉత్తమం. అఫ్కోర్స్ మనసులో బాధ ఉంటుంది, ఆందోళన పడతాము, మనసంతా కూడా కన్ఫ్యూజ్డ్గా ఉండొచ్చు, గందరగోళంగా ఉండొచ్చు. కానీ ఆ కన్ఫ్యూజన్ని, కేయాస్ని అస్సలు బయట పెట్టకూడదు. మన మనసులో ఉన్న భావం మనం ఎక్స్ప్రెస్ చేయకపోవడం బెస్ట్ థింగ్. ఎప్పుడైతే మనం కోపంగా మాట్లాడామనుకోండి, వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏముంటుంది? ఈ గందరగోళము, ఆందోళన, ఇవి రెండు కూడా మనకి పెద్ద శత్రువులు అనుకోవాలి. మనకి ఇవి రెండు చెడు చేస్తాయి కాబట్టి వాటి గురించి మనము ఏ మాత్రం పట్టించుకోకూడదు అనే భావన రావాలి. మనసులోకి ఆందోళనని, గందరగోళాన్ని చేరనివ్వకుండా ఉండటం అనేది అతి ఉత్తమము. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ మనం చూసుకుంటే,
మనల్ని హర్ట్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి ఒక రియాక్షన్ ఉంటుంది. అదేంటంటే మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఆ రియాక్షన్. వీళ్ళు మన మీద యుద్ధం చేస్తారు, యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మనం ఎట్లా రియాక్ట్ కావాలి, ఏమేమో ఫీలింగ్స్ అన్నీ వాళ్ళ మనసులో ఉండొచ్చు. కానీ దానికి భిన్నంగా క్వైట్ డిఫరెంట్గా మనం ఏం చేస్తున్నాము, సైలెంట్గా ఉంటున్నాము, ఏమీ జరగనట్లు ఉంటున్నాము. ఇప్పుడు వాళ్ళ మీద దయ చూపిస్తున్నట్లు మనం చూడొచ్చు, పట్టించుకోనట్లు ఉండొచ్చు. ఈ దయాగుణము అనేది మన వీక్నెస్ అస్సలు కాదు. ఎదుటి వాళ్ళని క్షమించడం అనేది ఎవరి వీక్నెస్ కాదు. యు ఆర్ వెరీ పవర్ఫుల్, దెన్ ఓన్లీ యూ కెన్ ఫర్గివ్ ఎనీవన్. సో ఇప్పుడు కూడా మనము సైలెంట్గా ఒక కరుణ రసాన్ని కురిపిస్తూ ఉన్నామనుకోండి, అవతల వాళ్ళ మనసు గిల్టీగా ఫీల్ అవ్వడానికి ఎంతో ఆస్కారం ఉంది. అండ్ దెన్ ద 5th పాయింట్ ఈజ్, మనము ఏదన్నా పని చేసినప్పుడు మంచి పనైనా చెడు పనైనా దాని ఫలితాన్ని మనం తప్పకుండా అనుభవిస్తాము. మనం ఎవరన్నా కోపడ్డామనుకోండి, అవతల వాళ్ళు కూడా ఎప్పుడో మనని కోపడ్డానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా మనం అదే విధంగా ఫీల్ కావాలి. వాళ్ళు నన్ను హర్ట్ చేశారు, వాళ్ళు నన్ను బాధ పెట్టారు, కాబట్టి ఇదే సిచ్యుయేషన్ వాళ్ళకి ఎప్పుడో ఒకసారి తప్పకుండా తగులుతుంది. మనం ఎక్స్పెక్ట్ చేయము, అది కావాలని మనం కోరుకోకూడదు. కానీ ఒక టైం గడిచిన కొద్దీ వాళ్ళకి కూడా ఇట్లాంటి సిచ్యుయేషన్ ఎదురవుతుంది. వాళ్ళు కూడా తప్పకుండా బాధపడతారు. ఆ బాధ మన వల్ల కాదు, ఇంకొకళ్ళ ద్వారా వాళ్ళు ఆ బాధని పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా కాలంకి మనము ఈ సమస్యని వదిలేసేయాలి. కాలమే అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది కదా, అందరికీ తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు వెయిట్, వీ మస్ట్ బీ పేషెంట్, వీ మస్ట్ బీ సైలెంట్ అండ్ వెయిట్ ఫర్ ది కాన్సిక్వెన్స్ ఫర్ దెమ్. వాళ్ళకి ఎట్లాంటి రిజల్ట్ తప్పకుండా వస్తుంది, ఎవరికైనా కూడా ఆ రిజల్ట్ వాళ్ళకి తప్పకుండా వస్తుంది. కాబట్టి నేను ఎట్లా రియాక్ట్ కాకూడదు, వాళ్ళని బాధ పెట్టడంలో నేను ఎట్లాంటి రోలు తీసుకోకూడదు అనుకోవాలి. ఎప్పుడైనా కానీ భగవంతుడు అదే సిచ్యుయేషన్ని అవతల వాళ్ళకు కూడా కల్పిస్తాడు. ఇది యథార్థము. దీన్ని మనము నమ్మాలి, సైలెంట్గా ఉండాలి. మరి 6th పాయింట్ కనుక మనం చూసుకుంటే, ఇతరులు మనని హర్ట్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. మనం సైలెంట్గా ఉంటే ఏంటి వీళ్ళు సైలెంట్గా ఉన్నారు అనుకుంటారు. మనం ఒక్కొక్కసారి ఏం చేస్తాము, వాళ్ళకి మన పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. మీరు ఎందుకు ఇట్లా అన్నారు, ఈ మాట అనడం వలన నాకు ఈ రకంగా అనిపించింది, ఇట్లా బాధ కలిగింది అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. కానీ అట్లా ఎప్పుడూ చేయొద్దు. ఎందుకంటే మనము ఎన్నో రకాల సమస్యల్ని వాళ్ళ వలన ఎదుర్కొన్నాము, ఎన్నోసార్లు క్షమించాము. ఇప్పుడు మాత్రం ఇంకా క్షమించాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ ట్రాష్, అంత చెత్త అనేసి మనము వదిలేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకని మనము హ్యాపీగా, మనము హెల్తీగా, మనము పీస్ఫుల్గా ఉండాలంటే ఇట్లాంటి భావాలన్నీ కూడా మనము మనసులో పెట్టుకోకూడదు. సో స్టాప్ థింకింగ్ అబౌట్ ద కాన్సిక్వెన్స్. ఎట్లాంటి కాన్సిక్వెన్స్ వస్తుంది, మనం ఇంకా బాధపడతామా, వాళ్ళు ఎప్పుడైనా బాధపడతారా, ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాష్ ట్రాష్ ట్రాష్, వాట్ దే స్పీక్ ఈజ్ ట్రాష్ అనే భావం కనుక మనకి వస్తే, ఆ భావాన్ని మనం ఒక చెత్త కుండీలో వేసేసామనుకోండి, మనం హ్యాపీగా ఉంటాం. ఇంట్లో ఉండే చెత్త ఎట్లాగ డస్ట్బిన్లో పడేస్తామో అట్లాగే ఇట్లాంటి కోపము, విసుగు వాళ్ళ నుంచి మనం రిసీవ్ తీసుకోకుండా వాళ్ళు అనగానే దాన్ని తీసి డస్ట్బిన్లో పడేసామనుకోండి, మనం హ్యాపీగా ఉండగలం. సో ఇట్లా రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఇతరులని హర్ట్ చేయడానికి చూస్తారు. ముఖ్యంగా ఏంటంటే మనకంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నారు, మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నారు, మనము కొద్దిగా వీళ్ళకంటే కిందగా ఉన్నాము అనే భావంతో ఇట్లాంటివన్నీ కూడా రావచ్చు. కాబట్టి వీటిని మనము ఎట్లాగా కూడా మనసులోకి తీసుకోకూడదు. సైలెంట్గా ఉండాలి. ఈ సిచ్యుయేషన్కి నాకు సంబంధం ఏమీ లేదు అని అనుకోవాలి. సింపుల్గా we have to detach ourselves from this situation. అబ్జర్వేషన్ చేసినప్పుడు మనకి పరిస్థితులు అర్థమవుతాయి. రియాక్ట్ కాకుండా ఉండటం అనేది చాలా మంచి పద్ధతి. సో సైలెంట్గా, రియాక్షన్ లేకుండా మనము హ్యాపీగా, హెల్దీగా,
పీస్ఫుల్గా ఉండాలంటే మనీ హర్ట్ చేసిన వాళ్ళని అస్సలు పట్టించుకోకూడదు. వాళ్ళకి మనకి ఎట్లాంటి సంబంధము లేదు అనుకున్నప్పుడు మనం హ్యాపీగా, హెల్దీగా, పీస్ఫుల్గా ఉండగలం. Hope to meet all of you in my next post. Thank you so much. Jai Hind.